నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ వీడియోతో సుడో సెక్యులర్లకు, కొంతమందికి, ఒక మతానికి సంబంధించిన వాళ్ళకు, ఒక వర్గానికి నా మీద చాలా కోపం వస్తుంది. కానీ ఆర్ వాయిస్ అంటేనే రేజ్ యువర్ వాయిస్, అవర్ వాయిస్. నేషనలిజాన్ని అలాగే వాస్తవాలను కుండబద్దలు కొడుతూ ప్రశ్నించడమే ఈ ఛానల్ తత్వం. ఎవరికో భయపడి వాస్తవాలను చెప్పకుండా దాచేస్తే మనస్తత్వం ఈ ఛానల్కి లేదు. ప్రణయ్ది పరువు హత్య. ప్రణయ్ కేసులో హంతకుడికి ఉరిశిక్ష, మిగిలిన వారికి యావజ్జీవ శిక్ష. దీనికి సంబంధించి మస్తు సంబరాలు చేసుకుంటూ చాలా బాగా మాట్లాడుతున్నారు. రైట్, ఒక మనిషిని దారుణంగా చంపిన వ్యక్తికి భూమి మీద బ్రతికే హక్కు లేదు కాదన. అలాంటి వాళ్ళకు ఉరిశిక్ష వేయడాన్ని హర్షిద్దాం. మరి సరూర్ నగర్లో నడి రోడ్డుపై పట్టపగలు ఎంతోమంది చూస్తుండగా అసలు సిల్సలైన దళిత బిడ్డ నాగరాజును అత్యంత దారుణంగా చంపారు. ఆ హంతకుల సంగతి ఏంటి? ఆ హంతకులకు ఉరిశిక్ష పడేట్టుగా బలంగా వాదనలు వినిపించగలుగుతారా? కోర్టులు ఉరిశిక్ష తీర్పు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలవా? అంటే వాదనలు వినిపించడంలో ఎక్కడో కొంత భయపడ్డారా? ప్రణయ్ది పరువు హత్య అయితే నాగరాజుది ఏం హత్య? నిజానికి ప్రణయ్ మతం మారాడు, క్రిస్టియన్ అయ్యాడు. అతని హత్యను SC/ST చట్టం కింద విచారించడానికి వీల్లేదు. అదే నాగరాజు నిజమైన దళిత బిడ్డ, SC/ST చట్టం కిందనే కోర్టును విచారించాలి. ఇక నాగరాజుది ఒక పరువు హత్య మాత్రమే కాదు, మతోన్మాదపు హత్య కూడా. తమ ముస్లిం చెల్లె సయ్యద్ అస్ట్రీన్ బేగంను దళితుడైన నాగరాజు పెళ్లి చేసుకోవడంతో తమ మత విశ్వాసంకి భంగంతో పాటు తమ పరువు పోయిందని పచ్చి మతోన్మాదంతో సొంత అన్నదమ్ములే సొంత చెల్లె కట్టుకున్న వ్యక్తిని అతి కిరాతకంగా చెల్లె ముందే ఎంతోమంది చూస్తూ ఫోన్లలో వీడియోలు తీస్తుండగా జంకు బొంకు లేకుండా చంపేశారు. మరి సయ్యద్ అస్ట్రీన్ బేగం అన్నలకు ఈ కోర్టులు ఉరిశిక్ష వేసే ధైర్యం చేయగలవా? ఆ రకంగా కోర్టులు ఉరిశిక్షలు వెయ్యాలి అని ఆలోచించే విధంగా వాదించగలరా? ప్రణయ్ హత్య విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నానాయాగి చేసిన దళిత సంఘాలు, మీడియా మరియు ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేసిన పోలీస్ శాఖ నాగరాజు హత్య విషయంలో ఎందుకు నోరు మెదపలేదు? మీడియా ఎందుకు పెద్దగా పట్టించుకోలేదు? హంతకులు ఒక వర్గానికి భయమే ఉంది, ముస్లింలు అవ్వడంతోనేనా? అదే ప్రణయ్ విషయంలో అయితే హంతకులు అగ్రవర్ణాలు కాబట్టి, హిందువులలో వర్ణాల చిచ్చు పెట్టొచ్చు కాబట్టి ప్రణయ్ విషయాన్ని అల్లకల్లోలం చేసి ప్రణయ్కి విగ్రహం కట్టించి మతం మారినా కూడా ఇంకా SC/ST అని మాట్లాడుతున్న మీరు నాగరాజు విషయంలో ఏం చేశారు? అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఊరూరు తిరుగుతూ పిన్నీసులు, దువ్వెనలు, పౌడర్లు అమ్ముకు బతికే అమాయక పేద గిరిజన బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేసి చంపితే కూడా దళిత సంఘాలు కిమ్మనలేదు. ఎక్కడ ప్రతాపమంతా కూడా హిందువులలో అగ్రవర్ణాలు, అల్పవర్ణాలు అని కొట్టుకోవడంతోనే వదిలేద్దామా? ఈ అన్య మతాలకు సంబంధించిన జిహాదీలు హిందూ ధర్మానికి సంబంధించి పరువు హత్యను, ఆడపిల్ల మీద అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తే నోరు మెదపకుండా ఉండిపోదామా? అంత భయమా వాళ్ళకు మనమంటే, మనకు వాళ్ళంటే? ప్రణయ్ హంతకుడికి ఉరిశిక్ష చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది, రకరకాల విశ్లేషణలు వినిపించాయి. మొత్తానికి హంతకుడికి ఉరిశిక్ష పడింది, మిగిలిన 6గురికి యావజ్జీవ శిక్ష. కానీ హత్యపై కోర్టు విచారణ ఎంతవరకు వచ్చింది? మరొక నాగరాజు విషయంలో హంతకులకు శిక్ష ఎలా పడింది? ప్రణయ్ హత్య కేసు తీర్పు నేపథ్యంలోనే హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన దళిత యువకుడు నాగరాజు హత్య ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు ప్రతి ఒక్కరిలో చర్చ మొదలైంది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ హత్యపై జరగాల్సినంత చర్చ ఎందుకు జరగట్లేదు? మీడియాలో దీనిపై పెద్దగా కథనాలు ఎందుకు కనిపించట్లేదు? మేధావులు దీనిపై మౌనం ఎందుకు పాటిస్తున్నారు? ఇప్పుడు ఈ కేసులు తెరపైకి రావడానికి కారణంగా చెప్పొచ్చు. 2022 మే 4న రాత్రి 9 గంటల సమయంలో సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పంజా అనిల్ కుమార్ గాయత్రి నగర్ కాలనీ రోడ్డుపై అందరూ చూస్తుండగా హత్య జరిగింది. ముస్లిం యువతి అస్ట్రీన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నడమే పాపంగా నాగరాజును అత్యంత దారుణంగా అస్ట్రీన్ సుల్తానా నాగరాజు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని, స్కూల్లో కాలేజీలో చదువుకున్నారని, వాళ్ళ ప్రేమిను హర్షించని ఆమె సొంత అన్నలు సయ్యద్ మొబీన్ హత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.
ప్రణయ్ది పరువు హత్య అని చెప్పి ఎస్సీ ఎస్టీ చట్టం కింద విచారణ వేగంగా చేపట్టారు. వాస్తవానికి ప్రణయ్ మతం మారాడు, ఒప్పుకోవాలి. కానీ అతడి హత్యను ఎస్సీ ఎస్టీ చట్టం కింద విచారణ జరిపారు. అదే నాగరాజు అసలు సిసలు దళితుడు. అతడి హత్య కేసును కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కిందే విచారించాలి. మరి నాగరాజు కేసును ఎందుకు అంత త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు? హంతకులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ వాదనలు బలంగా ఎందుకు వినిపించలేకపోతున్నారు? ఈ అనుమానాలు సోషల్ మీడియా వ్యాప్తంగా తావిస్తున్నాయి. ఎందుకంటే ప్రణయ్ది పరువు హత్య అయితే నాగరాజుది ఏ హత్య కేటగిరీ అని. ప్రణయ్ హత్య విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా స్పందించిన దళిత సంఘాలు, మీడియా అదే నాగరాజు హత్య విషయంలో ఎందుకు నోరు మెదపలేదని, మీడియా ఎందుకు పట్టించుకోలేదని, అలాగే ఆదిలాబాద్కి సంబంధించిన టేకు లక్ష్మి విషయంలో ఒక ఆడపిల్లను పైశాచికంగా చంపిన జిహాదీల విషయంలో ఎందుకు ఇలాంటి కఠిన శిక్షలు వేయలేదని, మతం మారినా కూడా హిందువులలో అయితే కులాల చిచ్చు పెట్టొచ్చు అని ఆ రోజు ప్రణయ్ హత్యకి ఇచ్చినంత కాన్సన్ట్రేషన్ ని నాగరాజు విషయంలోనో టేకు లక్ష్మి విషయంలోనో ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచన చేయాలి దళిత సంఘాలు. వారి మేధస్సు కానీ ఎందుకు నాగరాజు విషయంలో పని చెయ్యలేదు అనే ప్రశ్నకు సమాధానం కావాలి. హత్య చేసిన వారి కుల మతాలను బట్టి ఆయా మేధావుల ఆలోచన విధాల్లో మార్పు వస్తుందా అనేది. నాగరాజు విషయమే కాదు, గిరిజన బిడ్డను అత్యంత పాశవికంగా 2 ముస్లిం యువకులు, అసలుది ఆమెను చంపిన విధానం తలుచుకుంటే ఇలా ఒళ్ళు గగ్గురు పుట్టి భయం, బాధ, ఆవేశం వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. నిందితులు బెయిల్పై వచ్చి సభ్య సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇతర మతాలకు చెందిన వారి చేతుల్లో తమ బిడ్డలు చనిపోయినా పర్వాలేదని అనుకుంటున్నారా? అగ్రవర్ణాలపైనే మీ మేధస్సు పనిచేస్తుందా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి లాయర్ అలాగే ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి సంబంధించిన ఆ మోహన్ గారిని మనం లైన్లోకి తీసుకొని మాట్లాడదాం. ఎందుకంటే వీరు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితికి సంబంధించి అలాగే ఒక దళిత అన్నగా అలాగే ఒక లాయర్గా కూడా ఈ కేసులకు సంబంధించి చాలా విషయాల్ని చెప్పగలడు అనుకుంటున్నా. ఇది ఈరోజు సమాజంలో చర్చించుకుంటున్న అంశం. ఆ అంశానికి సంబంధించి మోహన్ గారు అయితే కరెక్ట్గా చెప్పగలుగుతారని. మోహన్ అన్న నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, చెప్పండి. అన్న మీ అందరి మీద చాలా కోపంగా ఉందన్న. దేనికమ్మా? ఎందుకన్నా? మతం మారినా కూడా ప్రణయ్ది ఎస్సీ ఎస్టీ అని ఈరోజు ఉరిశిక్ష పడితే మేధావులంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి టేకు లక్ష్మి, నాగరాజు విషయంలో ఎక్కడ వెళ్ళిపోయారన్న? విషయం అయితే నిజమే. అది చాలా వరకు కూడా కొంతమంది మేధావులు అని చెప్పుకునేటటువంటి స్వయం ప్రకటిత మేధావులందరూ కూడా ఈ ఈ అంశాన్ని మతానికి ముడిగట్టే చూస్తున్నారు. అది నిజంగా చాలా బాధాకరం. అది ఈరోజు ప్రణయ్ విషయం నేను కూడా చూస్తున్నాను, ఫాలో అప్ చేస్తున్నాము. సరే, ఏ మతం వాడైనా కూడా ఆ విధంగా చంపబడం బాధాకరమే. కాకపోతే ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే ఆ విధంగా ఒక పరువు హత్యకు గురైనటువంటి విషయంలో అవతల వాళ్ళకు, నేరస్తులకు ఉరిశిక్ష గాని యావజ్జీవం గాని పడ్డది అంటే సంతోషించాల్సిన విషయమే. కాకపోతే ఇదే నాగరాజు విషయంలో సరూర్ నగర్ లో నడి రోడ్డు పైన నాగరాజు విషయంలో 2 ముస్లింలకు సంబంధించినటువంటి యువకులు, అంటే అమ్మాయికి సంబంధించినటువంటి సోదరులు, వాళ్ళు నడి రోడ్డు పైన మన గడ్డపారతో పొడిచి నెత్తి పగలగొట్టి చంపినరు. ఆ విషయంలో మొన్ననే వాళ్ళకు శిక్ష పడింది. కాకపోతే ఉరిశిక్ష పడలేదు, యావజ్జీవం పడ్డది. సరే, అది కోర్టు డిస్క్రిప్షన్. మరి ఆ విషయంలో కనీసం అంటే ఇక్కడ నేను కోర్టు డిస్క్రిప్షన్ అని చెప్పడం కంటే ఏదైతే ప్రణయ్ హత్య కేసులో ఉరిశిక్ష పడాలి అనేంత గట్టిగా వాదనలు వినిపించిన వాళ్ళు నాగరాజు విషయంలో వినిపించలేదేమో అని ఈరోజు సమాజం అడుగుతున్న ప్రశ్న. నేను అదే అంటున్నాను. ఆ విషయంలో అంటే నేను శిక్ష వరకు కోర్టు డిస్కషన్ అంటున్నాను. కాకపోతే సమాజం తరఫు నుంచి ఉన్నటువంటి కొంత సోకాల్డ్ దళిత్ అంటున్నా, వాళ్ళు దళిత్ మీడియా కాదు, కాకపోతే దళిత్ అని రంగు వేసుకుంటారు. మేము దళితుల పక్షం అని చెప్పి రంగు వేసుకుంటారు. కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, కొన్ని దళిత సంఘాలు ఉన్నాయి, కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మేము దళితుల పక్షాన్ని చెప్తారు, కానీ వీళ్ళు దళితుల పక్షానే ఉండరు. జస్ట్ వాళ్ళ ఓట్లు మాత్రమే వీళ్ళకి కావాలి. కాబట్టి వీళ్ళు సెలెక్టివ్ క్రిటిసిజం ఉంటది. నాగరాజు విషయంలో గట్టిగా స్పందించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్లలో మాది ఒకటి. సో ఈ పొలిటికల్ పార్టీస్ నాగరాజు విషయంలో మాట్లాడలేదు. ఈ సోకాల్డ్ మీడియా, దళిత్ ఫేవర్ మీడియా కూడా నాగరాజు విషయంలో మాట్లాడలేదు. అదే విధంగా టేకు లక్ష్మి, ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి టేకు లక్ష్మి విషయంలో కూడా ఈ సోకాల్డ్ మీడియా, సోకాల్డ్ దళిత ఆర్గనైజేషన్, సోకాల్డ్ పొలిటికల్ పార్టీస్ మాట్లాడలేదు. విజయలక్ష్మి, జంగం బస్తీ హైదరాబాద్ నాంపల్లిలో సంబంధించినటువంటి విజయలక్ష్మి సోదరి, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మాట్లాడలేదు. రాధిక, రెయిన్ బజార్ లో 2 ముస్లిం యువకుల చేతిలో రాధిక అనే అమ్మాయి మర్డర్ కు గురైనప్పుడు కూడా మాట్లాడలేదు. మలక్పేటలో
ఒక ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థి చేతుల్లో కార్పొరేటర్ అభ్యర్థి వాళ్ళ తమ్ముడి చేతుల్లో ఒక మహాలక్ష్మి అనే అమ్మాయి దళితం, వీళ్ళందరూ దళిత అమ్మాయిలే. బాలానగర్ లో ఒక మౌల్వీయే, ఒక మనకి ఏ విధంగా అయితే పంతులు గారు ఉంటారో వాళ్ళకు మౌల్వీ ఉంటారు. మౌల్వీ గారి చేతిలో ఒక దళితుల అమ్మాయి బలైపోతే మాట్లాడలేదు. అదే విధంగా మలక్పేటలో మొన్న మీ ఇంటర్వ్యూ మీ పైన కూడా కేసు అయింది, అది ఆ అమ్మాయికి ఫేవర్ లో కొట్లాడినందుకు, ఒక మైనర్ అమ్మాయి విషయంలో, ఒక ముస్లిం అతను చంపడం విషయంలో. భవ్యశ్రీ నిజామాబాద్ లో మైనర్ అమ్మాయి, అమ్మాయి చనిపోయింది. వీళ్ళంతా కూడా సాక్షి, ఢిల్లీలో సాక్షి గాని, మన మురాదాబాద్ లో సంబంధించినటువంటి 14 ఏళ్ల అమ్మాయి గాని, మైనర్ అమ్మాయి గాని, బసవరాజ్ ఏ విధంగా ఇక్కడ నాగరాజ్ ని చంపినో కర్ణాటకలో అది కూడా పరువు హత్య, నాగరాజ్ అని చెప్పి బసవరాజ్ అని చెప్పి బసవరాజ్ చంపినరు. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఇదంతా ఏమైతుందంటే ఒక సెలెక్టివ్ క్రిటిసిజం అవుతుంది. అంటే అన్న ఎస్సీ ఎస్టీల మీద హత్యకు గురైన, అత్యాచారానికి గురైన వాళ్ళు హిందూ ధర్మంలోకి సంబంధించిన ఇంకో అగ్రవర్ణ మతానికి కులానికి సంబంధించిన వాళ్ళైతే ఉండేంత స్పందన అన్య మతానికి, ముస్లింకి సంబంధించినట్టయితే ఉండదా? 100% ఉండలేదు. ఉండాలి, కాకపోతే ఉండట్లేదు. ఎవరైతే మేము దళిత సంఘాల నాయకులమని చెప్పుకుంటున్నారో, ఎవరైతే మేము దళితుల పక్షాన ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అంటున్నారో, మీడియా అంటున్నారో, వాళ్ళు ఈ నిందితులు అగ్రవర్ణ హిందువులకు సంబంధించినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు స్పందించినటువంటి స్పందన, నిందితులు ముస్లింలో లేదంటే క్రైస్తవ పాస్టర్లో అయినప్పుడు వాళ్ళ నుంచి ఆ స్పందన రావడం లేదు. నిజంగా బాధాకరం. నేననేది ఏంటంటే ఎవరు చేసినా అది తప్పే. అగ్రవర్ణాలు చేసినా, ఇతర మతాలకు సంబంధించినటువంటి ముస్లిం యువకులో లేకపోతే క్రైస్తవులో ఇంకెవరు చేసినా అది 100% తప్పే, ఖండించాల్సినటువంటి విషయమే, దానిపైన పోరాడాల్సిన విషయమే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులకు సంబంధించినటువంటి కొంతమంది మూర్ఖులు చేసి, హిందూ అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది మూర్ఖులు చేస్తేనేమో దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇదే మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా నేరస్తులుగా ఉంటే మాత్రము దానిపైన దుప్పటి కప్పుకొని పండుకున్నటువంటి ఒక నైజాన్ని వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఈ దేశంలో దళితులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి గాని, వాళ్ళకు సమానత్వం గాని, వాళ్ళకు కావాల్సినటువంటి అవకాశాలు గాని, వాళ్ళకు రక్షణ గాని, ఇవి 100% ఉండాల్సిందే. కాకపోతే దాన్ని ఒక పొలిటికల్ గేమ్ గా ఆడుకోవడము, వాళ్ళ పొలిటికల్ బుజ్జగింపులుగా మార్చుకోవడం అనేది అది వాళ్ళకే కాదు, దళిత సోదరులకు కూడా అది మంచిది కాదు, అది ప్రమాదమే. ఎందుకంటే ఆ ట్రాప్ లో పడ్డారంటే ఈ యొక్క దేశ సమగ్రతే దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇంకొకటి అన్న, ప్రణయ్ హంతకుడి విషయంలో ఉరిశిక్ష పట్టడం యావత్ సమాజం మొత్తం కూడా హర్షిస్తుంది, ఆర్ వాయిస్ కూడా హర్షిస్తుంది. ఇందులో ఎలాంటి వెనకడుగు లేదు. కాకుంటే మతం మారిన ప్రణయ్ని ఎస్సీ ఎస్టీ కింద మాత్రమే కేసు నమోదు చేసి ఆ రకంగానే విచారణ జరిపారు. అంటే దీన్ని బట్టి మతం మారినా కూడా సర్టిఫికెట్లు మారవు, లేకపోతే మతం మారినా కూడా అవకాశం వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్ను ఉపయోగించుకోవచ్చు అనే వాళ్లకు ఇది ఊతం ఇచ్చినట్టు కాదా? 100% ఊతం ఇచ్చినట్టే అమ్మ. అయితే విషయం ఏంటంటే ప్రణయ్ విషయంలో నిజానికి ప్రణయ్ క్రైస్తవుడు, 100% క్రైస్తవుడు కాబట్టి అతని దళితులకు సంబంధించినటువంటి దాంట్లో పరిగణలోకి తీసుకోకూడదు. కాకపోతే ఆనాటి పరిస్థితి కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ, కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ, కొన్ని మీడియా కానీ, ముఖ్యంగా లెఫ్టిస్ట్ సంబంధించినటువంటి మీడియా, వీళ్ళందరూ కూడా ఆ విధంగా మోల్డ్ చేయడం వల్ల ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా చేసింది. కాకపోతే ఈ యొక్క అంశంలో ఒక క్లియర్ భవిష్యత్ సంబంధించినటువంటి ఒక క్లియర్ ప్రణాళిక అనేది ఈ రోజు హిందూ దళితులు అనేది తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దళితులు అంటేనే క్రైస్తవులు, క్రైస్తవులు అంటేనే దళితులు అనేటటువంటి ప్రమాదం కూడా ఈ రోజు ఈ యొక్క భారతదేశంలో పొంచి ఉంది. ఎస్, 100% ఇంత ముందు నేను చెప్పినట్టు దళితుల అభివృద్ధి జరగాల్సిందే, దళితులకు రక్షణ కల్పించాల్సిందే, అవకాశాలు కల్పించాల్సిందే, బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ నేషన్స్ ఇంట్రెస్ట్. ఈ రోజు క్రైస్తవ మతంలో మారినటువంటి వాళ్లకు జాతీయ భావన కోల్పోతారు. ఇతర మతాలకు అంటే ఈ విదేశీ మతాల్లో మారినటువంటి వాళ్లకు జాతీయ భావన కోల్పోతారని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఈ యొక్క అంశం పైన, ప్రణయ్ యొక్క అంశం పైన మేమందరం కూడా ప్రణయ్ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, అతనికి శిక్ష పడాల్సిందే, మారుతిరావుకు శిక్ష పడాల్సిందే, ఉరి శిక్ష పడాల్సిందే అని చెప్పి గట్టిగా గళమెత్తడం. కాకపోతే దాని ఒక ఎస్సీ ఎస్టీ యాంగిల్ లో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, అది ఇప్పటికి కూడా చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే ఆనాటి పరిస్థితుల ప్రకారం ఆ విధంగా మోల్డ్ అయింది. అతను క్రైస్తవుడు కాబట్టే వీళ్ళు కూడా ఈ యొక్క సోకాల్డ్ XYZ పర్సన్ స్పందించడం జరిగింది అంత విధంగా. మరి నిజంగా మతపరంగా వాళ్ళు తీసుకోకపోతే కనుక నాగరాజ్ విషయంలో ఎందుకు స్పందించలేదు అంతగానో వీళ్ళు? విషయంలో
అదైతే సెలెక్టివ్ క్రిటిసిజం. ఒక ఆడపిల్లగా ఇప్పటికీ ఆవిడకి సంబంధించి గుర్తు చేసుకుంటే అన్న, ఆమెను చంపేసిన తీరు, ఆ అమ్మాయి అనుభవించిన బాధ, అమ్మో వర్ణాతీతం. అలాంటిది వాళ్ళకి ఈ రోజు అంటే ఒక అమ్మాయి మాన ప్రాణానికంటే కూడా మతం గొప్పదైపోతుందా? మతం అనగానే భయపడిపోయి వాదనలు వినిపించడంలో తేడా అయిపోతుందా? 100% అవుతుంది. అదే కదా నేను అనేది. ఇప్పుడు ఇప్పుడు కొన్ని మతాలకు చెందిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమంటారంటే మాకు ప్రత్యేక సివిల్ కోడ్ కావాలి, మేము కామన్ సివిల్ కోడ్ లో రాము అంటారు. మరి అంబేద్కర్ గారే కామన్ సివిల్ కోడ్ ప్రపోజ్ చేశారు. మరి కామన్ సివిల్ కోడ్ మాత్రం మాకు ప్రత్యేకంగా కావాలి, కామన్ సివిల్ కోడ్ లో రామంటాము. మరి క్రిమినల్ కోడ్ మాత్రం ఎందుకు ప్రత్యేకంగా వద్దు? వీళ్ళకు అలా అదే క్రిమినల్ కోడ్ పెట్టి షరియా చట్టాల కింద అమ్మాయిని ముట్టుకుంటే నడి రోడ్డు మీద. షరియా చట్టాల ప్రకారం తీసుకుంటే కనుక మరి రేప్ చేసిన పరిస్థితి ఏంగా ఉండాలి? షరియా చట్టాల ప్రకారం ఉండాలి కదా. అవును, ఆ విధంగా ఉండట్లేదు కదా. మరి అదే దాన్ని ఏమంటారు? అది కూడా మరి అది ఒక సెలెక్టివ్ మోడ్ ఆఫ్ ఆపరాండమే కదా. ఈ దేశంలో విదేశీ మతాలను చొచ్చే విషయంలో, ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని విదేశీ మతం చేతుల్లో పెట్టాలనేటటువంటి విషయంలో అది కూడా ఒక సెలెక్టివ్ మోడ్ ఆఫ్ ఆపరాండమే కదా. మరి వాళ్ళకు క్రిమినల్ కోడ్ కూడా వాళ్ళకు షరియా ప్రకారమే ఇవ్వాలా? దానికి ఒప్పుకోవాలి కదా. మరి దానికి ఒప్పుకోరు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఈ యొక్క అంశం పైన మొన్నటికి మొన్న ఢిల్లీలో సాక్షి మర్డర్ కూడా ఏ విధంగా అయితే జరిగిందో మీరు అందరు చూసారు. అమ్మాయిని అందరి ముందు తలపైన రాళ్ళు ఎత్తేసి మరి చంపిన ఒక ముస్లిం సంబంధించినటువంటి యువకుడు. ఆ ఇష్యూ పైన ఎందుకు మరి దేశం కదలలేదు అంటే, ఇది ఏదైతే ఈ కొంత మీడియా ఏదైతే ఉందో, ముఖ్యంగా కొంత లెఫ్ట్ కి సంబంధించిన అనుకుంటారు దళితుల చేతుల్లో ఉన్నాయండి. లేదు, దళిత సంఘాలు క్రైస్తవుల చేతుల్లో, లెఫ్టిస్టుల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి మిస్లీడ్ అనేది దళిత సంఘాన్ని చేస్తుంది. అంబేద్కర్ వారసులం అని చెప్పుకునే వాళ్ళంతా ఈ రోజు ఒక మతం గుప్పెట్లోకి వెళ్ళిపోయి పేరు మాత్రం ఆయన ఉపయోగిస్తున్నారా? 100%. మీరు అంబేద్కర్ గారి పేరుతోటే వీళ్ళు అన్ని చేస్తున్నారు. అంబేద్కర్ గారు ఆనాటి పరిస్థితుల ప్రకారము లేదా దళిత సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అనుగుణంగా వారు హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను ఖచ్చితంగా చీల్చి చెండారారు. అది వాస్తవం. అయితే ఇదే అంబేద్కర్ గారు ఈ యొక్క దేశ భవిష్యత్తుకు సంబంధించి, దేశ అస్తిత్వానికి సంబంధించి, ఈ యొక్క దేశ ధార్మిక విధానానికి సంబంధించి ఏ విధంగా ఉండాలనేటటువంటి ఆలోచన చేసిరో అది క్లియర్ గా మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ లో రాయడం జరిగింది. ఆయన రాసినటువంటి బుద్ధ అండ్ హిస్ ధమ్మ పుస్తకంలో రాయడం జరిగింది. ఆయనకున్నటువంటి వాల్యూమ్ 17 లో రాయడం జరిగింది. ఆయన రైటింగ్స్ అండ్ స్పీచెస్ లో అక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు ఈ యొక్క దేశ విభజనలో జరిగితే గనక ఖచ్చితంగా పూర్తిగా జనాభా మార్పిడి జరగాల్సిందే, మతపరమైనటువంటి జనాభా మార్పిడి అంటారు. దాన్ని ఎవరు మాట్లాడరు. అంటే అంబేద్కర్ గారు చేసినటువంటి క్రిటిసిజం ని మాట్లాడతారు. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించి అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూత్రాలను మాత్రం ఎవరు పాటించడానికి ఇష్టపడరు. అంబేద్కర్ గారు ఒక నిమిషం వాల్యూమ్ 17 లో ఏమంటారంటే, నా దేశం నా జాతి పైన జరుగుతున్నటువంటి వివక్షను గనక ఆధారంగా చేసుకొని, ఆసరాగా చేసుకొని, అవకాశంగా మార్చుకొని ఇదే బ్రిటిష్ వాళ్ళు గనక మా దేశం పైన గనక వాళ్ళ యొక్క పెత్తనాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటే గనక ఈ బ్రిటిష్ ని వ్యతిరేకించే వాళ్ళలో ఐ వుడ్ బి ద ఫస్ట్ పర్సన్, నేనే మొట్టమొదటి వాడిని అవుతాను అని చెప్పి నాకున్నటువంటి పూర్తి శక్తిని నేను దానికోసం వాడతానని చెప్పినటువంటి అంత జాతీయ భావన ఉన్నటువంటి దేశభక్తుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చెప్పినటువంటి మరి ఈ యొక్క జాతి సమైక్యతకు ఉపయోగపడేటటువంటి సూత్రాలు మాత్రము ఎవరు మాట్లాడరు. సో ఇదే సెలెక్టివ్ క్రిటిసిజం. ఇంకోటన్నా అంటే నేను విన్నది, అంబేద్కర్ గారు ఏదైతే కుల వివక్షత ఉందో అది రూపుమాపడానికి మాత్రమే రిజర్వేషన్ అంశము, మత ప్రాతిపదికన రిజర్వేషన్ అనేది ఉండకూడదు అని చెప్పారు. అండ్ ఒకవేళ సనాతన ధర్మంలో ఒకవేళ మేము ఇమడలేకపోతున్నాం అనుకుంటే భారతదేశానికి సంబంధించిన ధర్మబద్ధమైన మతాల్లోకి వెళ్ళాలి మాత్రమే తప్ప పరాయి దేశం నుంచి ఈ దేశానికి వచ్చిన క్రిస్టియానిటీలోకో ఇస్లాంలోకో వెళ్ళకూడదు అని కూడా వారు చెప్పినట్టు విన్నాను. వెళ్లితే వాళ్ళు జాతీయ భావన కోల్పోతారు అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే మీరు విన్నారు కదా, పోతే బౌద్ధంలోకి పోవాలి, ఇస్లాం క్రైస్తవంలోకి వద్దని. దాంతో పాటు అడిషనల్ గా చెప్పినటువంటి ఇంకొక విషయం చెప్తాను వినండి. ఇదే అంబేద్కర్ గారు ఆయన మతం మారిన తర్వాత ఆయన బ్రతుకున్నటువంటి కాలంలోనే ఇదే అంటే కొంతమంది బౌద్ధిజంలోకి వెళ్లకుండా, అంటే మతం మారే విషయంకి వస్తే గనక బౌద్ధిజంలోకి వెళ్లకుండా ఇంకేదైనా మతంలోకి పోతారు, అంటే క్రైస్తవం ఇస్లాంలో పోతారు అన్నటువంటి భయంతో వారు బతుకున్నప్పుడే సిక్కులను కూడా, అంటే ఈ దేశంలో పుట్టినటువంటి సిక్కు ధర్మంకి వెళ్లాల్సినటువంటి అవసరాన్ని మనం తయారు చేయాలి, అంటే ఇతర మతాలకు పోకుండా ఉండాలనేటువంటి భావజాలంతో వెంటనే సిక్కులను కూడా, ఈ యొక్క సిక్కులో ఉన్నటువంటి కొన్ని కులాలను
బహుశా 4 కులాలు అనుకుంటా, ఆ కులాలను దళితులుగా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకు కూడా ఎస్సీ హోదా ఇవ్వడం డిక్లేర్ చేయడం జరిగింది. అంటే వారి దూరదృష్టి చూడండి. ఒకవేళ దళితులు పోవాలనుకున్నా బౌద్ధిజంలోకి, సిక్కులకు పోవాలి తప్ప బౌద్ధిజం కూడా ఆ రోజు ఎస్సీ ఫోల్డ్ లకు రాలేదు. బౌద్ధిజాన్ని ఎస్సీ ఫోల్డ్ కులాలకు అతీతంగా పెట్టాలని భావించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బుద్ధిస్టులకు తర్వాత 1990లో రావడం జరిగింది విపి సింగ్ గారి సర్కార్లో. అయితే ఆయన బతుకున్నప్పుడు జరిగినటువంటి అమెండ్మెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, సిక్కులకు ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది. అంటే దాని వెనుక వారి పర్సనల్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ లో దాని ఎక్స్ప్లెనేషన్ చూస్తే గనక, ఈ విధంగా సిక్కులకు గనక మనము ఎస్సీ హోదా ఇవ్వకపోతే ఎవరైనా హిందువులు మతం మారాలనుకుంటే, హిందూ దళితులు మతం మారాలనుకుంటే క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి పోతారు కాబట్టి పోకుండా నేను ఉండడానికి. ఇస్తున్నాను. అంటే ఎంత జాతీయ భావన ఉన్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి సంబంధించిన మూల మతాలను మాత్రమే ఇక్కడ ఎంటర్టైన్ చేయడం జరిగింది. వారు విదేశాల నుంచి వచ్చినటువంటి ఇస్లాంలో, క్రైస్తవం వారు ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయలేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వారి మనోగతం ఏ విధంగా ఉంది, ఈ యొక్క దేశ భవిష్యత్తు, ఈ యొక్క దేశ యొక్క సమగ్రత అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే అంటున్నాను. ఇంకో విషయం కూడా, ఈ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల విషయంలోకి వచ్చేసరికి అంబేద్కర్ వారసులం అని చెప్పుకునే సోకాళ్ళు కొంతమంది మేధావులు ఎప్పుడు సభలు పెట్టని అగ్రవర్ణాలను తిడుతూ అగ్రవర్ణాలకు దూరంగా ఉండాలి, అగ్రవర్ణాలను మనం ఎంత దూరం పెడితే మనం అంత బాగుంటాం అనే విషయాన్ని చెప్పే వీళ్ళు, ఇదే అంబేద్కర్ గారు ఒక అగ్రవర్ణానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, ఆయన అసలు ఉద్దేశం ఈ ఆంతర్యం రూపుమాపడమే, కాబట్టి మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు, అసలు వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారు? ఇప్పుడు మ్యాన్ ఇస్ ఏ సోషల్ యానిమల్ అంటారండి. మ్యాన్ ఇస్ ఏ సోషల్ యానిమల్ అంటే ఏ కులపోడైనా సరే, ఏ మతపోడైనా సరే, మాకు మేమే బతుకుతాం, మాకు మేమే సపరేట్ గా ఉంటాం అంటే నడవదు. అది ఏ అగ్రవర్ణం, ఇంకే మతపడైనా సరే. కాబట్టి అందరితో కలిసి బతకాల్సిందే. అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలని ఆశించింది కూడా అందరూ కలిసి ఉండాలని తప్ప మాకు మేము సపరేట్ గా బతకాలని కాదు. సో ఈ యొక్క కులానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళందరికీ ఊతం ఎక్కడ దొరుకుతుంది? ఈ విధంగా దాన్ని దళితులను పక్కదో పట్టించే వాళ్ళంటే కొంతమంది ఈ రోజు అంటే చాలా మార్పు వచ్చింది. ఈ రోజు దళితుల్లో విద్యా అవకాశాలు ప్లస్ దళితుల్లో విద్య రావడము, ఈ యొక్క రాజ్యాంగం తర్వాత వచ్చినటువంటి ఈ దేశంలో వచ్చినటువంటి మార్పులు కానీ, దేశ స్వతంత్రానికి కొన్ని రోజుల ముందు ఎంతో మంది మహనీయులు కూడా ఈ యొక్క అంటే దళితేతర మహనీయులు కూడా చాలా మంది పనిచేయడం జరిగింది. కాకపోతే కొంతమంది ఇప్పటికీ పల్లెల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ ఇతర కుల అంటే దళితేతరులకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క వివక్షాపరమైనటువంటి పనుల వల్లనే వీళ్ళ కూతం దొరుకుతుంది. సో మనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనలో మార్పు వచ్చిన రోజు ఈ యొక్క ఈ దళితులను తప్పుదో పట్టించి ఇతర మతాల వైపు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి జాతీయ వైపు మలిపేటటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దళితులు బాగుపడాలి, కానీ ఈ దేశ మూలాలకు దూరం కావద్దన్నటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఫైనల్ గా ఒక భారతీయురాలుగా, ఒక ఆడపిల్లగా, అది జర్నలిస్టా ఇంకోటి నా వృత్తి పక్కన పెట్టేస్తే నా ప్రవృత్తిగా నాకు ఒక కోరిక అన్న, ఈ రోజు ప్రణయ్ విషయంలో జరిగింది, నాగరాజు హంచకుల విషయంలో, టేకు లక్ష్మి విషయంలో జరగాలి. వాళ్ళకు భూమి మీద బ్రతికే హక్కు లేదు. అంత పాశవికంగా చంపిన వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఇస్తే ఈ భూమి మీద ఉన్న అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు, ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా మా కాలు కింద ఉన్నోళ్ళే, అమ్మాయి కావాలంటే తీసుకెళ్తాం, లేదా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చంపేస్తాం, మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు అనే స్థితికి ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి ఒక లాయర్గా, ఒక ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితికి సంబంధించిన అధ్యక్షుడిగా మీరు దీన్ని ఎలా తీసుకెళ్తారు? వాళ్ళ విషయంలో ఉరిశిక్ష పడ్డది అనే మాట మేము ఎప్పుడు వింటాం? దానిపైన ఆల్రెడీ మన రంగారెడ్డి కోర్టులో తీర్పు రావడం జరిగింది. యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆ రోజుల్లో మేము ఆ శిక్ష పడ్డప్పుడు దాన్ని మేము ఏదైతే విషయంలో శిక్ష పడ్డాన్ని సమర్థించడం, కానీ ఉరి శిక్ష పడి ఉంటే బాగుండేదన్న విషయాన్ని మేము ఆనాడే చెప్పడం జరిగింది. సమాజాన్ని మనం ఎప్పటికప్పుడు సమాజం నుంచి ఎంత స్పందన వస్తే, కోర్టులు సిస్టమ్ అంటే ఏముందండి, సిస్టమ్ అంటే కూడా పార్ట్ ఆఫ్ సొసైటీయే. అది కోర్టులు కానివ్వండి, హలో అమ్మ వినిపిస్తుంది. సో ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ. సమాజం నుంచి స్పందన ఎంత వస్తే ఆ విధమైనటువంటి ప్రెషర్ ఈ రోజు సొసైటీ సిస్టమ్ పైన కూడా ఉంటుంది. కాబట్టి సమాజం నుంచి ఆ ప్రెషర్ రావాలంటే మనం అందరం కూడా ముఖ్యంగా దళిత సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. దళిత సమాజాన్ని తప్పుదోవ పట్టించినటువంటి కొన్ని విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మన వాళ్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు ROI సభాముఖంగా నేను వేడుకునేది ఏంటంటే, దళిత సోదరులారా,
మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆంతరంగం ఏంటంటే ఏ రోజుకైనా ఈ యొక్క దేశ మూలాలకు, ఈ యొక్క భారతదేశ మూలాలకు దూరం కాకుండానే మనం మన హక్కులు సాధించుకోవాలి తప్ప ఈ యొక్క జాతి మూలాలకు దూరం అయితే ఖచ్చితంగా మనము మళ్ళీ ఇంకొక జాతి యొక్క చేతుల్లో మనము కీలుబొమ్మలు అవ్వడమే తప్ప ఇంకేముండదు. కాబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇస్లాం క్రైస్తవం తీసుకోకుండా హిందూ సమాజంలో అంతర్భాగమైనటువంటి బౌద్ధం, మీరు చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ దాని ఆర్టికల్ 25 లో బౌద్ధం ఈజ్ అండర్ హిందూ ఫోల్డ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి భావజాలం ఏదైతే దళితుల్లో పెరుగుతుందో ఖచ్చితంగా 100% వీరన్న ప్రతి అంశం జరుగుతుంది, సమాజంలో స్పందన వస్తుంది. ఆ స్పందన ద్వారానే ఉరిశిక్ష పడాలా లేదా యావజ్జీవం పడాలా అనేది కూడా సిస్టమ్ పైన ఒక ఒత్తిడి ఉంటుంది. మీరు అన్నది నిజానికి 100%. ఈ రోజు ప్రియాంక రెడ్డి సోదరి ప్రియాంక రెడ్డి విషయంలో జరిగింది టేకులక్ష్మి విషయంలో జరగలేదు. ఎందుకంటే నిందితుల మతాలు మారినాయి, అక్కడ మతాలు వేరే ఉన్నాయి. ఈ రోజు నాగరాజు విషయంలో ఏమంటారు మన ప్రణయ్ విషయంలో జరిగింది, నాగరాజు విషయంలో జరగలేదు, బసవరాజు విషయంలో జరగలేదు. ఎందుకంటే ఇక్కడ నిందితులు మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి 100% అది కూడా జరగాలి. దళిత సోదరులు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. దానిపైన మనం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన నాడు పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యమం వస్తుందో ఖచ్చితంగా సిస్టమ్ పోతుంది, సిస్టంలోకి ఈ అంశం పోతుంది. ఖచ్చితంగా దానిపైన ఏదైతే ఒత్తిడి వస్తుందో అంటే మంచి పరిణామమే. ఇప్పుడు ఏ మతానికి చెందిన వాడైనా ఏ కులానికి చెందిన వాడైనా ఒకరినొకరు చంపే హక్కు లేదు. కాకపోతే ఇలా జరిగినందుకు వాళ్ళకు శిక్ష అనేది గట్టిగా పడడం మంచిదే. కాకపోతే మరి ఇదే తప్పు మైనార్టీలకు సంబంధించిన దేశ మైనార్టీలు చేస్తే ఎందుకు అది తప్పు అయిపోతుంది? తక్కువ శిక్ష ఎందుకు పడాలా? ఎవరికైనా సమానం శిక్ష పడాల్సిందే. ఆ విషయంలో నిజంగా మీరు అన్నట్టుగా కొన్ని దళిత సంఘాలు, కొన్ని పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వీళ్ళ ఓట్ల కోసం వీళ్ళు వాడుకుంటున్నారు దళితులను, అంతే. వాళ్ళ అభివృద్ధి కోసం కాదు. నిజంగా దళితుల మీద అంత ప్రేమ ఉంటే 75 ఏళ్ల స్వతంత్రంలో ఇప్పటివరకు దళితులు ఎందుకు ఎదగలేదండి? దళితుల్లో ఇతర కులాలతో ఇంకా పూర్తి స్థాయిలో సమానత్వం ఎందుకు రాలేదు? ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అవును, అది కాంగ్రెస్ అయితేనేమి, మోదీ గారు అయితేనేమి, బీజేపీ అయితే ఏముంది, ఎవరైనా సరే దానికి ఆ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. కాబట్టి ఏంటంటే ఈ యొక్క కుహానా సెక్యులర్ పార్టీలు ముఖ్యంగా దళితులను ఒక ఓటు బ్యాంక్ గా చూస్తున్నాయి, అంతే తప్ప వాళ్ళ పైన ప్రేమ ఒప్పించో కాదు. అంటే పక్కన కూర్చోబెట్టుకొని తినడమే గొప్ప భావించేటటువంటి పరిస్థితిని ఈ రోజు ఇంకా ఉంది దేశంలో. అంటే ఎంత బాధపడాల్సిన విషయం అది. కాకపోతే ఏంటంటే ఆ ప్రయత్నాలు కూడా జరగాలి. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఇప్పటికి కూడా దళితుల పక్కన కూర్చొని తినడమే పెద్ద గొప్ప అని భావిస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందరి మధ్యలో ఒక సమరసత భావం రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే అది రావట్లేదు అనేది మన బాధ. రైట్, థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. మార్పు రావాలని ఆర్ వాయిస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అన్న. మనిషిని క్రూరంగా చంపినప్పుడు, ఒక ఆడపిల్ల మీద పైశాచికంగా ప్రవర్తించినప్పుడు, మైనారిటీకి చెందిన వాళ్ళైతే ఒక రకమైన స్పందన, అదే ధర్మంలోని మరో కులానికి సంబంధించిన వాళ్ళైతే మరొక రకమైన స్పందన. మార్పు రావాలి. రోజు నాగరాజు తల్లి ఆవేదన, టేకులక్ష్మి పిల్లల ఆవేదన, అలాగే ఇంకా 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 ఇలాంటి వాళ్ళు అనేకం, వాళ్ళందరి ఆవేదన ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఈరోజు ప్రణయ్ హంతకుడికి ఉరిశిక్ష వేయడాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు, అది జరగాల్సిందే. ప్రణయ్ హంతకుడి విషయంలో ఖచ్చితంగా కూడా ఉరిశిక్ష పడ్డాన్ని ఆర్ వాయిస్ స్వాగతిస్తుంది. ఖచ్చితంగా అలాంటి ఎదవలకు అలానే జరగాలి, కానీ మిగిలిన వాళ్ళ విషయంలో కూడా జరగాలి. ఈరోజు మిగిలిన వాటికి సంబంధించిన వచ్చిన తీర్పులు కూడా, అంటే ఉరిశిక్ష పడ్డోడికి ఈ కోర్టు నుంచి పై కోర్టు నుంచి ఇంకో కోర్టు నుంచి రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష అనేది ఉంటుంది కదా, అలాగే ఒక ఆడపిల్లకో లేదా నాగరాజు లాంటి ఒక బిడ్డకో అన్యాయం చేసిన వాడికి ఒక కోర్టులో పడ్డ తీర్పుతోటి ఆగిపోకూడదు. ఆ శిక్ష కంటే మోర్ శిక్ష కావాలి అని పై కోర్టుకి, అవసరమైతే రాష్ట్రపతి వరకు వెళ్ళి అలాంటి వాళ్లకు ఉరిశిక్ష పడేదాకా పోరాటం చేయాల్సిందే. ఇది సమాజంతో మాత్రమే సాధ్యం. ఈ రోజు నుంచి మనం హ్యాష్ట్యాగ్ తోటి జస్టిస్ ఫర్ నాగరాజు, జస్టిస్ ఫర్ టేకులక్ష్మి, జస్టిస్ చెయ్యండి అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఇది పై వరకు వెళ్ళేదాకా పోరాటం చేద్దాం. ఇది నాగరాజు కోసం చేస్తున్న పోరాటం కాదు, టేకులక్ష్మి కోసం చేస్తున్న పోరాటం కాదు, అన్న చెప్పినట్టు ఇంకొకడు బసవరాజు ఇలాంటి వీళ్ళ కోసం చేస్తున్న పోరాటం కాదు, మన కోసం మనం చేసుకుంటున్న పోరాటం. రేపు మనకేదైనా పరిస్థితి వస్తే
మన కోసం 10 మంది వచ్చి పోరాటం చేయడానికి ఒక స్ఫూర్తిగా జరుగుతున్న పోరాటం చేస్తారని ఆశిస్తున్నాను. మతం గొప్పది కాదు, మనిషి గొప్ప, మానవత్వం గొప్ప. మనిషిగా బ్రతుకుదాం, మనుషుల విలువ తెలుసుకుందాం. తప్పు చేసిన వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే కఠిన శిక్ష పడాలి అని కోరుకుందాం. మరి నా మాటల్లో తప్పుందా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వాదనలో న్యాయం ఉందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్పండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలగాన్ని పెంచుతుంది. ఎంతమంది జాతీయవాదులు ఉంటారు, ఎంతమంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు. మీరంతా తలుచుకుంటే ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి. కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనివ్వండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ, మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ, కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి. ఎస్, అడుక్కుంటున్నాను, కష్టపడి అడుక్కుంటున్నాను. ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్య పెట్టట్లేదు. నా కష్టాన్ని చూడండి, ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను. నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ చేతికిచ్చి చూపించట్లేదు. ఎవరైతే దేశహితాన్ని, జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి, వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడతారని ఆశిస్తున్నాం. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు, అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్ వాయిస్ సపోర్ట్గా నిలుస్తుంది. అండ్ అలాగే చెప్తున్నాను, మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుని కొంతమంది వెధవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా, అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామనే ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.